ప్రజలు మూర్ఛ వ్యాధి పట్ల ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించుకోవాలని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. బుచ్చిరాజు కోరారు. ఆయన శుక్రవారం ఆంధ్ర మెడికల్ కళాశాలలో జరిగిన CME కార్యక్రమంను ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. పేరు డాక్టర్ ఎస్. గోపి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. ఈరోజు మనం ఈ జాతీయ మూర్ఛ దినోత్సవం అంటే నేషనల్ ఎపిలెప్సీ డే, జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ మూర్ఛ దినోత్సవం అనేది 1991 నుంచి అంతా మన దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఎందుకు జరుపుతున్నారంటే మెయిన్ కారణం ఏంటంటే ఈ మూర్ఛ వ్యాధి ఇప్పుడు మన ప్రపంచంలో 12 కోట్ల మంది మూర్ఛ వ్యాధిస్తున్నారు. అందులో 1/5 ఇండియాలోనే ఉన్నారు. ఎక్కువ మంది ఇండియాలో మన భారతదేశంలోనే ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా నివసిస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మనందరం. అలాగే పేషెంట్స్కి అందరికీ, నాట్ ఓన్లీ మూర్ఛ వ్యాధిగ్రస్తులు, ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ఈ మూర్ఛ వ్యాధి అంటే చాలా అపోహలు ఉన్నాయి. మూర్ఛ వ్యాధి అంటే దేవుడు శాపమని కొందరు, మూర్ఛ వ్యాధిగ్రస్తులు పెళ్లి చేసుకుని కొంతమంది, మూర్ఛ వ్యాధిగ్రస్తులు దయవు చేయకూడదని కొంతమంది, చాలా అపోహలు ఉంటాయి. సో ఈ అపోహలని మనం నిర్మూలించాలి. అంటే ఈ మూర్ఛ వ్యాధి అనేది మొత్తం 30 రకాల మూర్ఛ వ్యాధి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటే ఇలా కాగుచ్చి ఇలా కుట్టుకోవడం మూర్ఛ వ్యాధి అనుకుంటారు. అది కాదు, అది ఒక రకమైన మూర్ఛ. ఒక్కోసారి మూర్ఛ అనేది అది ఇప్పుడు నేను చేసిన చూడండి, సడన్గా ఆకాశం చూస్తారు, కళ్ళలో మెటకలిస్తారు, ఒక్క నిమిషం మనకేం తెలియదు, అది ఒక రకమైన మూర్ఛ వ్యాధి. అలా కాకుండా ఒక్కసారి తూర్పు పడతారు, అది ఒక మూర్ఛ వ్యాధి. టక్మన్ కింద పడతారు, అది ఒక మూర్ఛ వ్యాధి. ఇంకో మూర్ఛ ఎలా ఉంటుందంటే వాళ్ళు అలాగా ఊరి నవ్వుతారు. ఆ నవ్వు కూడా ఒక జిలాస్టిక్ సిజర్స్ అంటారు. ఓకే, ఈ మూర్ఛలో రకరకాల సడన్గా తిమ్మిలు వచ్చేస్తారు కాలుకి చేయికి, అది కూడా మూర్ఛ. ఇది అవగాహన తెలియదు, మీకేం తెలియదు. ఇక్కడ వచ్చి ఇలా తిమ్మిలు వచ్చింది అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు సర్వైకల్ స్పాండస్ అంటారు. సో అది సెన్సరీ సీజర్, జిల్ అంటనే తగ్గిపోతుంది. సో ఈ మూర్ఛ అనేది రకరకాల మూర్ఛ ఉంటాయి. ఎక్కువ మందికి చిన్నపిల్లలు వచ్చి జ్వరంతో మూర్ఛ వస్తుంది. అవి అసలు ట్రీట్మెంటే చేయక్కర్లేదు. అది కూడా చెప్పాలి, భయపడిపోతారు వాళ్ళు. జ్వరం ఎక్కువ చిన్నపిల్లడికి, 1 సంవత్సరం పిల్లడికి మూర్ఛ వ్యాధి వస్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అంకుల్స్ అందరూ భయపడి తెచ్చేస్తారు హాస్పిటల్. ఏంటమ్మా ఏమైంది? జ్వరంతో ఫిట్స్ వచ్చాయి. అవి ఏమీ కాదమ్మా, జ్వరంతో ఫిట్స్ వస్తాయి, 2-3 సార్లు వస్తాయి, పోతాయి. మీ వంశంలో ఎవరితో ఉంటుంది, జెనెటిక్ కారణం వస్తుంది, ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు. ఈ విధమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. భయం పోతుంది. చాలామంది నిస్పృహ, నైరాశ్యం, ఆందోళన, ఏంటో మా ఇంట్లో ఫిట్స్ ఉన్నాయి అని అనుకుంటుంటారు. అంటే కొన్ని ఫిట్స్ జెట్స్లా వస్తాయి. అవి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏవి ఇబ్బందికరం, ఏవి ఇబ్బంది కాదు. ఇందులో యాబ్సెన్సెస్, కొన్ని సీజెస్. అంటే ఈ మీటింగ్ దేనికి సార్? మీటింగ్ నేను అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వడం కోసం, స్టిగ్మా తగ్గించడం కోసం. స్టిగ్మా అని చెప్పాను కదా, అది వంశపారంపర్యంగా వచ్చేవి, దేవుడి వల్ల శాపం వల్ల వచ్చేవి, రకరకాల స్టిగ్మా ఉంది. ఎపిలెప్సీ పేషెంట్ బెల్ట్లో పెట్టుకుంటుంటారు. ఓకే, సో ఆ స్టిగ్మా తగ్గించాలి, ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే మనం ఈ మూర్ఛ వ్యాధి అనేది ఇప్పటికి మొత్తం మన ఈ ఇండియాలోనే 70 మిలియన్ పీపుల్ ఉన్నారు. 70 మిలియన్ పీపుల్ ఇండియాలో. ఓకే, అంటే ఇక్కడ తగ్గడానికి అవకాశం ఉంటుంది, పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎందుకు వస్తుంటే మూర్ఛ వ్యాధి, న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటే బద్దె పురుగు. మనకు తెలియకుండా బయట సమోసాలు ఏమో తింటాం, అసలు ఉడికించకపోవచ్చు. అందులో ఈ గుడ్లు ఉంటాయి, ఈ టీనేజ్ లేని గుడ్లు, బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ పిల్లలు పెట్టి ఫిట్స్ వస్తాయి, కాలేజీ కొట్టుకోండి. ఓకే, అది ఎక్కువ మంది దానివల్ల వస్తారు, ఈ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ వల్ల. ఆ న్యూరోసిస్టిక్ సర్కోసిస్కి ఆల్బెండజోన్ దగ్గర ఉంది. మనం వామ్స్ వాడుతాం చూడండి, ఒక డోస్ వేస్తాం కొత్త పురుగులకి. అదే ముందు 21 రోజులు వేస్తే పూర్తిగా నిర్మూలన అయిపోతుంది. ఓకే, అది సిస్టిక్ సర్కోసిస్ అంటారు, న్యూరోసిస్టిక్ సర్కోసిస్. అలాగే బ్రెయిన్లో టీబీ గడ్డలు ఉంటాయి, ట్యూబర్క్లోమా అంటారు. ఆ ట్యూబర్క్లోమాలు కూడా ఫిక్స్డ్ వస్తాయి. పిల్లలకి స్కూల్లో టాబ్లెట్స్ ఇస్తుంటారు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది వాళ్ళు తెలియక పట్టుపురుగుల కోసం ఇస్తారు, కానీ అది దీన్ని కూడా పనిచేస్తుంది. సరే, టీబీ వల్ల వస్తుంది. పెద్దవాళ్ళు బ్రెయిన్ ట్యూమర్స్ ఫిట్ రావచ్చు పెద్దవాళ్ళు. అలాగే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చి ఫిట్ రావచ్చు. వంశపారంపర్యం కూడా రావచ్చు. ఫార్మర్ HOD న్యూరాలజీ, ప్రెజెంట్లీ ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఈరోజు ఈ వారం యాక్చువల్లీ మూర్ఛరోగ వారోత్సవాలు ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ మూర్ఛరోగం అవగాహనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ
డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండర్ డాక్టర్ గోపి గారు ఈ సిఎంఈ ప్రోగ్రామ్ ఎపిలెప్సీ అవేర్నెస్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ మూర్ఛరోగం మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మూర్ఛరోగం ఇంచుమించులో 2% ఆఫ్ ద పాపులేషన్లో మూర్ఛరోగం మామూలుగా కనబడుతుంది. ఈ మూర్ఛరోగం అన్నది చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ అది కూడా బ్రెయిన్లో ఎక్కువ ఎలక్ట్రికల్ యాక్టివిటీ రావడం వల్ల ఈ మూర్ఛరోగం వస్తుంది. మూర్ఛరోగంలో కూడా అనేక రకాలుగా మనకి కనబడుతుంది. అందులో మేజర్ ఫిట్స్ ఉంటాయి, మైనర్ ఫిట్స్ కూడా ఉంటాయి. ఇది అర్లీగా డిటెక్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే మనం ఇంచుమించులో 90% వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయడానికి 2 నుంచి 5 సంవత్సరాలు మందులు క్రమం తప్పకుండా వాడితే ఇంచుమించు 90% వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయడం జరుగుతుంది. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. లైక్ మందుల వల్ల వాటి వల్ల ఎక్కువ సెడేషన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. నేను ఇప్పుడు మనకి లాస్ట్ 2 దశాబ్దాల నుంచి మాకు అనేక కొత్త మందులు కూడా ఇందులో వచ్చి ఇప్పుడు ప్రెజెంట్లీ ఈ యాంటీ సీజర్ డ్రగ్స్ నియర్లీ 30 వరకు ఉన్నాయి. సో ఈ మందులు కరెక్ట్గా ప్రాపర్గా ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి ప్రాపర్గా మందులు వాడితే క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్టు చాలామందికి ఇది క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇందులో అడ్వాన్సెస్ ఉన్నాయి, బోత్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్లో కానీ ఫర్దర్ అదర్ అడ్వాన్సెస్ లైక్ నాట్ ఓన్లీ మందులు. ఇప్పుడు ఎపిలెప్సీ సర్జరీ కొన్ని మేజర్ సెంటర్స్ స్పెషల్ సెంటర్స్లో కొన్ని రకాల మూర్ఛరోగాలకి సర్జరీ వల్ల కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫర్దర్గా న్యూ డెవలప్మెంట్స్ ఉన్నాయి, లైక్ వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఈ కొత్త అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. అలాగే చాలామంది అపోహ ఈ వ్యాధి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని, పిల్లలు కనకూడదని. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు మామూలుగా పెళ్లి చేసుకోవచ్చు, మామూలుగా సంసారం అందరిలాగే సంసారం చేయొచ్చు. కాకపోతే మందులు వాడినప్పుడు కొన్ని డాక్టర్ గారి సూచన మేరకు రెగ్యులర్గా చూపెట్టుకుంటే ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద మందులు కూడా పిల్లల మీద ఏమీ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే చాలామందికి అపోహ ఏంటంటే ఇది జెనెటిక్ మూర్ఛరోగం అనేది జెనెటిక్గా వంశపారంపర్యంగా వస్తుందని ఒక అపోహ. ఓన్లీ 5 to 10% ఆఫ్ మూర్ఛరోగాలే జెనెటిక్. అదర్వైజ్ 90% వాళ్ళకి ఇది మామూలుగా వేరే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. లైక్ తలకి దెబ్బ తగలడం వల్ల అయితే అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయితే అవ్వచ్చు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ట్యూమర్ అలాగా అవ్వచ్చు. కొంతమందికి ఇడియోపతిక్ అంటే వితౌట్ ఎనీ కారణం, ఎస్పెషలీ యంగ్ ఏజ్లో 10 నుంచి 25 సంవత్సరాలు అడాలసెంట్ ఏజ్లో కొంతమందికి వయసు రీత్యా కొన్ని రకాల ఫిట్స్ వచ్చే అవకాశం. సో ఫిట్స్ వ్యాధి అన్నది నియర్లీ క్యూరబుల్ డిజీజ్, మెదడు యొక్క వ్యాధి. ఇది నాట్ ఏ సైకలాజికల్ డిజీజ్. మందులు క్రమం తప్పకుండా వాడితే